నమస్తే వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పేదలకు అన్ని వసతులతో కూడిన ఇల్లు ఇవ్వాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శం శాసనసభలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మరోసారి మానవత్వం చాటుకున్న ఎమ్మెల్సీ కవిత తన సొంత ఖర్చులతో నిరుపేద చిన్నారికి వైద్యం అందించిన ఎమ్మెల్సీ బస్తీ దవాఖానాల వల్ల పేదలకు మెరుగైన వైద్య సేవలు అసెంబ్లీ సమావేశంలో ప్రశ్నోత్తరాల సమయంలో జీహెచ్ఎంసీ బస్తీ దవాఖానా గురించి మాట్లాడిన అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ బిల్లుకు టీఆర్ఎస్ మద్దతు లోక్సభలో జరిగిన చర్చల్లో మాట్లాడిన జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఉమ్మడి జిల్లాలో మరోసారి పెరుగుతున్న కరోనా కేసులు రోజుకు 30 వరకు నమోదవుతున్న కేసులు నిబంధనలు పాటించకపోతే తప్పదు భారీ మూల్యం K6 GTPL స్పెషల్ ఫోకస్ బోధన్లో NDCL ఫ్యాక్టరీని పరిశీలించిన జిల్లా పాలనాధికారి టీఎస్ బీపాస్ చట్టం ఎంతో పారదర్శకమైంది మున్సిపల్ కమిషనర్లు ఆర్డీఓలతో కలెక్టర్ నారాయణ రెడ్డి గర్భిణీలు బాలింతలకు పోషకాహారం అందించాలి కామారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ సూచన కరోనా విజృంభిస్తున్న వేళ మరోసారి ఉమ్మడి జిల్లాల్లో మూతపడ్డ స్కూళ్లు కళాశాలలపై K6 GTPL స్పెషల్ స్టోరీ మహిళలు క్యాన్సర్పై అవగాహన కలిగి ఉండాలి నగరంలోని కోటగల్లీలో పొదుపు సంఘం మహిళలతో మేయర్ నీతు కిరణ్ కమ్మ సంఘంతో విడదీయలేని బంధం తనది కొత్త కార్యవర్గం 30 ఏళ్ల నాటి పూర్వ సంఘ సేవకులను ఆదర్శంగా తీసుకోవాలి మాజీ మంత్రి మండవ ఎంతో మంది త్యాగాల ఫలితమే దేశానికి స్వతంత్రం నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో 2K రన్ విజయవంతం పేదలకు అన్ని వసతులతో కూడిన మంచి ఇల్లు ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ బలహీన వర్గాల గృహ నిర్మాణ పథకం 2021-22 బడ్జెట్ అంచనాలపై నివేదిక తెలంగాణ ప్రభుత్వ హామీ మేరకు ఇండ్లు లేని బలహీన వర్గాల కుటుంబాలకు స్వంత ఇంటి కల నెరవేర్చుటకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నది పేద ప్రజలకు గౌరవప్రదమైన జీవితాన్ని కల్పించేందుకు ఇంటి యొక్క నాణ్యతను మరియు ఇంటి విస్తీర్ణాన్ని పెంచి 2 పడకల గదుల గృహ నిర్మాణ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది గత ప్రభుత్వం హయాంలో ఉన్న 260 చదరపు అడుగుల విస్తీర్ణముకు బదులు తెలంగాణ ప్రభుత్వము 560 చదరపు అడుగుల విస్తీర్ణంతో 2 పడక గదులు హాలు వంటగది మరియు 2 టాయిలెట్లు గల గృహాలు నిర్మించడం జరుగుతుంది అంతేకాక పిల్లర్లు మరియు మెట్లతో కూడిన నిర్మాణం చేసి భవిష్యత్తులో విస్తరించడానికి అవకాశం కల్పిస్తున్నాము తెలంగాణ రాష్ట్రము డబుల్ బెడ్రూమ్ పథకము అమల్లో దేశంలోనే మార్గదర్శకంగా నిలిచింది ఈ పథకం యొక్క ప్రత్యేకత లబ్ధిదారులు ఒక్క పైసా కూడా వాటాగా ఇవ్వాల్సిన అవసరం లేకుండా 100% నిర్మాణ వ్యయం సబ్సిడీగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే వెచ్చించడం జరుగుతుంది ఇటువంటి పూర్తి సబ్సిడీతో కూడిన గృహ నిర్మాణ పథకము మన దేశంలో అమలు జరుగుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే అని మనవి చేయడం జరుగుతుంది తన సొంత ఖర్చుతో నిరుపేద చిన్నారికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వైద్యం చేయించి మరోసారి మానవత్వం చాటుకున్నారు
భీమ్గల్ మండలంలోని పల్లికొండ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన గుర్రాల బాలయ్య వనిత దంపతులకు సంవత్సరంన్నర క్రితం భవ్యశ్రీ అనే పాప పుట్టు అంగవైకల్యంతో జన్మించింది. వీరు డాక్టర్ను సంప్రదించగా ఆపరేషన్ చేస్తే నయమవుతుందని అన్నారు. కానీ వీరు నిరుపేదలు కనుక ఆపరేషన్ చేయించడానికి సరిపడా డబ్బులు లేకపోవడంతో ఎమ్మెల్సీ కవితను సంప్రదించారు. దీనితో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చొరవ తీసుకొని వైద్యానికి అయ్యే ఖర్చు భరించి మెరుగైన వైద్యం చేయించారు. ప్రస్తుతం పాప ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవిత మా ఇంటి దైవం అని, మేము ఆమెకు పూజిస్తామని, ఎప్పుడు ఆమెకు మేము రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు. కవిత మేడంని కలిసాము. కవిత మేడం మమ్మల్ని హైదరాబాద్ తీసుకెళ్ళి మా పాపకి చేయికి కాలుకు సర్జరీ చేయించింది. ఆ మేడము మాకు పోవడానికి రావడానికి బస్ ఛార్జీ కూడా ఇచ్చింది, తినడానికి కూడా ఇచ్చింది. మీ రుణము మేము ఎప్పుడూ మర్చిపోము. ఆమె మాకు దేవత. మాకు ఆ దేవుడు ఎలాంటివో కానీ తెలియదు, కానీ ఆ మేడము కవిత మేడము దేవత మేరంగా మాకు వచ్చి మా పాపకు సహాయం చేసింది. ధన్యవాదాలు. మంచిగా రుణపడి ఉంటాం మేము కవితక్కకు. మా దేవుళ్ళే కాదుకున్నది కవితక్క, మొత్తం మంచిగా ఉన్నది. దేవుళ్ళే కాదుకున్నది ఒకటి, మళ్ళీ అన్నీ మాకు దేవత లెక్క ఎప్పుడు ఫోటో పెట్టుకొని చూస్తాం మేము కవితక్కని. కరోనా వ్యాప్తి మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలను తాత్కాలికంగా మూసివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత సంవత్సరం కరోనా విజృంభించడంతో మార్చి 22వ తేదీ నుంచి లాక్డౌన్ విధించారు. కరోనా తగ్గుముఖం పడడంతో సుమారు 10 నెలల తర్వాత తిరిగి 9-10 తరగతులను ప్రారంభించారు. వైరస్ విస్తృతి మరింత తగ్గుముఖం పట్టడంతో 6 నుంచి 8వ తరగతి వరకు తరగతులను ప్రారంభించారు. మళ్లీ కరోనా కేసులు ఉధృతం కావడం వల్ల పాఠశాలల్లో ఎక్కువ కేసులు నమోదు కావడంతో విద్యా సంస్థలను తాత్కాలికంగా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మెడికల్ కళాశాలలు తప్ప అన్ని విద్యా సంస్థలు బంద్ చేయాలని ప్రకటించింది. ఆన్లైన్ తరగతులను యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించింది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యా సంస్థలను బంద్ చేయాలనే నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం ఆదేశాల మేరకు నేటి నుంచి పాఠశాలను మూసివేస్తున్నట్టు డీఈఓ దుర్గాప్రసాద్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 1761 పాఠశాలలు బంద్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2,48,355 మంది విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా తరగతులను కొనసాగిస్తామని వివరించారు. టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గ్రహించి టీఆర్ఎస్ ను ఎన్నికల్లో గెలిపించాలని పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని కేశవాపూర్ గ్రామంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధి పొందుతున్న వారి ఇంటికి వెళ్లి కారు గుర్తుకే ఓటు వేయాలని పీయూసీ చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కోరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చిందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. అసెంబ్లీలో రెవెన్యూ శాఖ పద్దుపై ముఖ్యమంత్రికి బదులు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 592 తహసీల్దార్ కార్యాలయాలు, 72 రెవెన్యూ డివిజన్లు, 33 జిల్లా కలెక్టర్ ఆలయాలలో పరిధిలో మొత్తం 32,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ఫ్లాగ్షిప్ పథకాల అమలు బాధ్యత ఈ శాఖపైనే ఉందన్నారు. మీ సేవ ద్వారా పారదర్శకమైన సేవలు అందిస్తూ ప్రజలకు రెవెన్యూ వ్యవస్థ మరింత చేరువైందన్నారు. గత ఏడాది 1.7 కోట్ల దరఖాస్తులు రాగా వాటిని పరిశీలించి 1 కోటి దరఖాస్తులు క్లియర్ చేసినట్లు తెలిపారు. 12.94 లక్షల కుల ధృవీకరణ, 23 లక్షల ఆదాయ సర్టిఫికెట్లు జారీ చేసినట్టు తెలిపారు. భూముల క్రయ విక్రయాలకు సంబంధించి 15 లక్షల సాదా భయాలను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ల్యాండ్ ఆఫ్ గ్రేడేషన్ పథకం కింద 2.48 కోట్ల ఎకరాల రికార్డులు పరిశీలన చేసి అందులో 1.63 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములను గుర్తించినట్టు తెలిపారు. ఇప్పటికే 1.48 కోట్ల ఎకరాలకు సంబంధించి 60 లక్షల మంది రైతులకు పట్టదారు పాస్బుక్లు ఇచ్చామని, వీరంతా రైతు బంధు పథకం ద్వారా లబ్ధి పొందుతున్నట్లు వెల్లడించారు. మరో 15 లక్షల ఎకరాల భూములు వివిధ కేసుల్లో ఉన్నాయన్నారు. ధరణి పోర్టల్ ప్రక్రియ రైతులకు వరంగా మారిందన్నారు. స్లాట్ బుకింగ్ ద్వారా కేవలం 20 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తయి డిజిటల్ పాస్బుక్ చేతికందుతుందన్నారు. రాష్ట్రంలో వచ్చే ఏడాది 400 కోట్లతో సమగ్ర భూ సర్వే పథకం అమలు చేయనున్నట్లు తెలిపారు. మహిళల్లో వచ్చే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పై అవగాహన కలిగి ఉండాలని మేయర్ నీతూ కిరణ్ సూచించారు.
నగరంలోని 25వ డివిజన్ కోటగల్లీలోని తెలంగాణ తల్లి మహిళ పరస్పర సహాయ సహకార పొదుపు సంఘ మహిళలకు ప్రముఖ స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ సంధ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళల్లో వచ్చే క్యాన్సర్పై అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా నగర మేయర్ శ్రీమతి దండు నీతు కిరణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మల్లీశ్వరి, డాక్టర్ విశాల్, స్థానిక కార్పొరేటర్ ధర్మపురి శోభారాణి, మహిళా సంఘం లీడర్స్ గోదావరి, లక్ష్మి, స్వప్న పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ డాక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ మహిళలలో ముఖ్యంగా వచ్చే గర్భాశయ, ముఖ ద్వారా క్యాన్సర్ ఎక్కువ మంది మహిళలు బీడీలు చుట్టడం ద్వారా క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని, సరైన చికిత్స తీసుకోవడం ద్వారా వ్యాధిని నయం చేసుకునే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మేయర్ మాట్లాడుతూ ప్రజలలో క్యాన్సర్ పై అవగాహన కల్పించాలని కోరగానే ఇక్కడికి విచ్చేసి ప్రజలకు అవగాహన కల్పించిన డాక్టర్లకు ధన్యవాదాలు తెలిపారు. మహిళలు ముఖ్యంగా ఎన్నో పనులలో ఉండిపోయి వారి వ్యక్తిగత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారని, చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఎన్నో అనర్థాలు జరిగే అవకాశం ఉందని, ఎన్ని పనులు ఉన్నా తమ ఆరోగ్యానికి వ్యాయామం చేయడానికి కొద్దిగా సమయాన్ని కేటాయించాలని, ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల వల్ల కూడా క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని, వ్యాధి ప్రారంభ దశలో గుర్తించడం ద్వారా ప్రాణాపాయ ప్రమాదం నుండి బయటపడవచ్చని తెలిపారు. నేను కూడా ఆలోచించాను, మరి నాకు భగవంతుడు ఒక మంచి అవకాశం ఇచ్చారు, మరి దీన్ని ప్రజలలో ముఖ్యంగా మా మహిళల్లో ఏం చేస్తే నేను ఇంకా మీ అందరికీ నేను బాగు చేసిన దాన్ని అవుతాను అని చెప్పి నేను కూడా ఆలోచించి మరి ఒక కార్యక్రమాన్ని మాకు తెలిసిన వాళ్ళందరికీ సంప్రదిస్తే డాక్టర్ వాళ్ళతో కూడా వాళ్ళు వీళ్ళకి సంప్రదించడం, మేమందరం కలిసి మాట్లాడడం, ఈ విధంగా మేము అంబేద్కర్ భవన్లో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. గర్భిణీలకు, బాలికలకు పౌష్టికాహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శరత్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని జనహిత భవనంలో బుధవారం పోషణ పక్షంపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోషణపై గ్రామ స్థాయిలో అంగన్వాడీ కేంద్రాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. పోషకాహార లోపంతో కలిగే అనర్థాలను తెలియజేయాలని, ఈ నెల 27న వర్క్ షాప్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో పోషణ పక్షం కార్యక్రమాలను నిర్వహించే విధంగా చూడాలని ICDS అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా గోడ పత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ICDS అధికారిని అనురాధ, వ్యవసాయ అధికారిని భాగ్యలక్ష్మి అధికారులు పాల్గొన్నారు. కరోనా మహమ్మారి రెండోసారి పంజా విసురుతోంది. జిల్లాలో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. జనవరిలో 4-5 కేసులు దాటని స్థితి నుంచి ఇప్పుడు అధికారులు చెప్పేవే 25 నుంచి 30 వరకు ఉంటున్నాయి. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కోవిడ్ చికిత్సల కోసం చేరుతున్న రోగుల సంఖ్య పెరిగింది. దీంతో వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. కావలసిన ఏర్పాట్లు ముమ్మరం చేశారు. పనిచేయని వెంటిలేటర్లను 2-3 రోజులుగా మరమ్మతులు చేయిస్తున్నారు. ఆక్సిజన్ బల్క్ సిలిండర్లను సిద్ధం చేశారు. వైరస్ విజృంభణ నేపథ్యంలో ఉన్నత స్థాయి ఆదేశాల మేరకే ఈ ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. కిందట ఏడాది మార్చి 28న తొలి కరోనా కేసు నమోదైంది. ఏప్రిల్లో రాష్ట్రంలోనే హైదరాబాద్ తర్వాత జిల్లాలో ఎక్కువ కేసులు వచ్చాయి. ఢిల్లీ యాత్రికులతో వైరస్ వ్యాప్తి, మరణాల ఘటనలు అప్పుడు కలకలం సృష్టించాయి. ఏడాది కావస్తున్న సందర్భంలో మరోమారు కేసులు పెరుగుతుండడం వల్ల వైద్య వర్గాలను ఆందోళనకు గురిచేస్తుంది. ప్రభుత్వం వైరస్ బారిన పడిన వారిలో 60% 25 నుండి 50 ఏళ్ల మధ్య వయసులో ఉన్నవారే ఉంటున్నారు. అక్టోబర్ నుంచి క్రమంగా తగ్గగా జనవరిలో రోజుకు 3 నుంచి 5 కేసులే వచ్చాయి. 2 అంకెలకు చేరలేదు. మార్చిలోనే సెకండ్ వేవ్ ప్రారంభం కనిపిస్తుందని వైద్యులు చెప్తున్నారు. జిల్లా ఆసుపత్రిలో ఈ నెల 15 వరకు 5 నుంచి 10 మంది పాజిటివ్ రోగులే చికిత్స పొందారు. ఈ వారంలో 25 నుంచి 30 మధ్య ఉంటుంది. ICU విభాగంలో 12 మంది ఉన్నారు. బస్తీ దవాఖానాలతో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తెలిపారు. బస్తీ దవాఖానాలతో పేదలకు మెరుగైన వైద్యం అందబోతుందన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో ప్రశ్నోత్తరాల సమయంలో GHMC పరిధిలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానా గురించి మాట్లాడారు. అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ బస్తీ దవాఖానాల ద్వారా పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని అన్నారు. ప్రజలకి చిన్న చిన్న జబ్బులు వస్తే కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లలేని పరిస్థితి. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రులైన గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులు బస్తీలో అందుబాటులో ఉండవు. కావున ప్రభుత్వం మంచి ఆలోచనలతో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని బస్తీ దవాఖానాని ఏర్పాటు చేశామన్నారు. GHMC పరిధిలో ఉన్న 225 దవాఖానాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఎంతో మంది జనాభాకి ఒక బస్తీ దవాఖానా ఏర్పాటు చేస్తామన్నారు. బస్తీ దవాఖానాలో డాక్టర్లు, నర్సులు, సిబ్బంది ఎంతమంది ఉంటారన్నారు. బస్తీ దవాఖానా ఎప్పటి నుండి ఎప్పటి వరకు పనిచేస్తాయన్నారు. బస్తీ దవాఖానలో ఉచితంగా మందులు మరియు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారా లేదా అని ప్రశ్నించారు. హైదరాబాద్ మహానగరంలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలు విజయవంతమయ్యాయి. ఎంతోమంది పేద ప్రజలు బస్తీ దవాఖానాలో చికిత్స తీసుకుంటున్నారు.
కావున నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ వంటి నగరాల్లో కూడా బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని సభాముఖంగా ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో ప్రశ్నోత్తరాల సమయంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బస్తీ దవాఖానాల గురించి అడిగిన ప్రశ్నలకి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీలో సమాధానమిచ్చారు. గౌరవ సభ్యులు గణేష్ గుప్తా గారు. అధ్యక్ష, ఈరోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు ఐటీపై మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీకు, గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అధ్యక్ష, ప్రపంచం అంతా కూడా అర్బనైజేషన్ వైపు పోతూ ఉంది అధ్యక్ష. దీనికి కారణాలు వెతుక్కోవాలి. అర్బనైజేషన్ కాకుండా ఏం చేయాలి, ఒకవేళ అర్బనైజేషన్ జరుగుతుంటే వారికి కల్పించాల్సినటువంటి ఫెసిలిటీస్ ఏంటి అనే దాని మీద చర్చించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ప్రపంచంలో చాలా దేశాలు అర్బనైజేషన్ వైపు వెళ్తూ ఉన్నాయి. కువైట్, మొనాకో లాంటి దేశాలైతే 100కు 100% కూడా అర్బన్ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు అధ్యక్ష. మన దేశ జనాభా యొక్క అర్బన్ పాపులేషన్ని చూసినట్టయితే మన రాష్ట్ర యావరేజ్ చాలా ఎక్కువగా ఉంది. 40% పైచిలుకు తెలంగాణ రాష్ట్రంలో అర్బన్ ప్రాంతంలో నివసిస్తున్నారు అధ్యక్ష. అతి త్వరలో 50%కి చేరువ కాబోతున్నామనేటటువంటి విషయాలు కూడా మనకు లెక్కలు, అంచనాలు ఉన్నాయి అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కార్యక్రమాల్లో ఒకటైన టీఎస్ బి పాస్ ను కూడా చాలా పారదర్శకంగా చట్టం చేశారని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. ప్రగతి భవన్లో టీఎస్ బి పాస్ చట్టం, బిల్డింగ్ పర్మిషన్ కై మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీఓలు తదితరులతో మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు సేవలు ఇంకా అందుబాటులోనే ఉండాలనే ఉద్దేశంతో 2 రకాల చట్టాలను తీసుకువచ్చిందని, అందులో ఒకటి మున్సిపల్ టీఎస్ బి పాస్ కాగా రెండవది పంచాయతీ రాజ్ చట్టం అన్నారు. ప్రజలకు అన్ని ట్రాన్స్పరెంట్ గా ఉండాలని ఉద్దేశంతో ఈ చట్టాలను తీసుకువచ్చిందని, పంచాయతీ రాజ్ చట్టం గట్టిగా ఉండడం వలన సర్పంచ్లను కూడా సస్పెండ్ చేసే అధికారం జిల్లా కలెక్టర్కు ఇచ్చిందని, దాని వలన తప్పు చేసిన వారిని సస్పెండ్ చేశామని తెలిపారు. అదేవిధంగా మున్సిపల్ చట్టం వలన బిల్డింగ్ కట్టుకునే వారిపైనే పై బాధ్యత ఉంచడం జరుగుతుందని, 75 గజాల లోపు రెసిడెన్షియల్ ఇళ్లు కట్టుకునే వారికి స్వయం ధృవీకరణ అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. దీనికి ₹1 కూడా తీసుకోవడం లేదని, మున్సిపల్ చట్టం చాలా లిబరల్ గా ఉందని తెలిపారు. తప్పు చేస్తే వెంటనే బిల్డింగ్ కూలగొట్టవచ్చని, అక్రమ నిర్మాణాలు జరిగిన అనుమతులు లేకుండా ఆ వివరాలను మున్సిపాలిటీల పరిధిలో వారంలో సమర్పించాలని ఆదేశించారు. అదేవిధంగా జిల్లాలో నిజామాబాద్ మున్సిపాల్ను కలుపుకొని 3 మున్సిపాలిటీలలో ఎన్ఫోర్స్మెంట్ టీంలను ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరైనా పర్మిషన్ లేకుండా కట్టిన బిల్డింగ్కు పంచనామా చేయాల్సిందిగా ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీఏఓలు ఈ దిశగా అవసరమైన ఏర్పాట్లు, చర్యలు తీసుకోవాలన్నారు. టీఎస్ బి పాస్లు ప్రజల దగ్గరకు తీసుకొని పోవాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్, అడిషనల్ కలెక్టర్ లత, నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ ఆర్డీఓలు రాజేశ్వర్ రవి, శ్రీనివాసులు, ఇతర మున్సిపల్ కమిషనర్లు, ఆర్మూర్ బోధన్ భీమ్గల్ తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. ఎంపీ బీబీ పాటిల్ పార్లమెంటులో జహీరాబాద్ నియోజకవర్గంలోని కౌలాస్ కోట ప్రస్తుత పరిస్థితిని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. ఎంపీ బీబీ పాటిల్ మంగళవారం పార్లమెంట్లో తనకు అవకాశం వచ్చిన 0 అవర్ మాట్లాడుతూ కౌలాస్ కోట 14వ శతాబ్దంలో కాకతీయులచే నిర్మించబడిందని, దానికి ఘన చరిత్ర ఉందన్నారు. కాలక్రమంలో దానిని ముస్లిం పాలకులు ఆక్రమించుకున్నారని, 1857 సంవత్సర ఉద్యమంలో దానిని బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఉపయోగించారని పేర్కొన్నారు. ఇంత ఘన చరిత్ర ఉన్న కౌలాస్ కోటని ఇటు పర్యాటక శాఖ, అటు ఆర్కియాలజీ శాఖ వారు నిర్లక్ష్యం చేయడం వల్ల అది శిథిలావస్థలో ఉందన్నారు. అదేవిధంగా పర్యాటకులు తగ్గిపోయారని, గతంలో తాను పలుమార్లు ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా చర్యలు తీసుకోలేదని సంబంధిత శాఖ మంత్రికి స్పీకర్ ద్వారా ఆయన తెలియజేశారు. చారిత్రక ఘన చరిత్ర ఉన్న కౌలాస్ కోట అభివృద్ధికి ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్లో ఎంపీ బీబీ పాటిల్ కౌలాస్ కోట ప్రస్తావనను టీవీలో, సోషల్ మీడియాలో నియోజకవర్గ ప్రజలు, తెరాస శ్రేణులు, అభిమానులు వీక్షించి హర్షం వ్యక్తం చేస్తున్నట్టు బీబీ పాటిల్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతిలో నగరాలు అభివృద్ధి చెందుతున్నాయని, రూపురేఖలు మారుతున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా స్పష్టం చేశారు.
శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పద్దులపై ఎమ్మెల్యే గుప్తా మాట్లాడారు. ప్రపంచంలో చాలా దేశాలు పట్టణీకరణ వైపు వెళ్తున్నాయి. రాష్ట్రంలో 40% పైచిలుకు జనాభా పట్టణంలో నివసిస్తున్నారని పేర్కొన్నారు. అతి త్వరలోనే పట్టణీకరణ జనాభా 50% చేరుతుందని అంచనా వేస్తున్నారు. కేవలం హైదరాబాద్ సిటీలో 30% నివసిస్తున్నారు. ఉన్నత విద్య, ఉద్యోగాలు, వ్యాపారాల కోసం జనాలు అర్బన్ ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ప్రజలు అర్బన్ వైపు మొగ్గు చూపకుండా గ్రామాల్లోనే అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అర్బన్ ప్రజలు కరెంట్, డ్రైనేజీ సిస్టంతో పాటు ఆరోగ్య సదుపాయాలు, రోడ్డు కనెక్టివిటీని కోరుకుంటారు. వీటి కోసం బడ్జెట్లో భారీగా కేటాయింపులు చేశారని తెలిపారు. సిటీలో డ్రైనేజీ, మంచినీటి వ్యవస్థను డెవలప్ చేస్తున్నారని స్పష్టం చేశారు. తాగునీటి కోసం కృష్ణా, గోదావరి నుంచి నీళ్లు తీసుకొస్తున్నారు. నాగార్జున సాగర్ వద్ద ఉన్న సుంకిశాల రిజర్వాయర్ ద్వారా హైదరాబాద్కు తాగునీటిని తెచ్చేందుకు బడ్జెట్లో కేటాయింపులు చేశారని పేర్కొన్నారు. రోడ్ నెట్వర్క్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు ఏర్పాటు చేస్తున్నారు. హైటెక్ సిటీ మాదిరిగానే మిగతా ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జిని ఏర్పాటు చేసి హైదరాబాద్కు కొత్త అందాన్ని తీసుకొచ్చామన్నారు. హైదరాబాద్లో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్నారు. ప్రస్తుతం కర్ఫ్యూ, గుండాయిజం, రౌడీయిజం లేదు. త్వరలోనే కమాండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించబోతున్నామని చెప్పారు. మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్కు ఇరువైపుల సుందరీకరణ పనులు చేపడుతున్నామన్నారు. హైదరాబాద్లో నగరంతో పాటు ఇతర నగరాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, మిగతా నగరాల్లో పట్టణ ప్రగతి ద్వారా అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు. ప్రతి మున్సిపాలిటీకి క్రమం తప్పకుండా నిధులు మంజూరు చేసి అభివృద్ధికి అందలం వేస్తున్నారని ఎమ్మెల్యే గణేష్ గుప్తా పేర్కొన్నారు. ప్రజలకు ఒక మంచి ఫెసిలిటీ అధ్యక్ష, ఒక మంచి ఆలోచనతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి. కార్పొరేట్ హాస్పిటల్కి ప్రతి ఒక్కరు పోలేరు, ప్రైవేట్ హాస్పిటల్కి పోలేరు అనే ఉద్దేశంతో ఉస్మానియా గాంధీ హాస్పిటల్ అందరు కూడా అందుబాటులో ఉండవు కాబట్టి బస్తీలో మొనక్ హాస్పిటల్ ఉండాలనే ఉద్దేశంతో ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిందో చాలా మంచి ఆలోచన అధ్యక్ష. అదేవిధంగా ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి అధ్యక్ష. నాకు ఎంతమంది జనాభాకు ఒక బస్తీ దవాఖానా ఏర్పాటు చేస్తారు? అదేవిధంగా ఇప్పటికీ 220 అందుబాటులో ఉన్నాయని చెప్పేసి మంత్రి గారు చెప్పారు. ఇంకా ఎన్ని చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మరి అదేవిధంగా బస్తీ దవాఖానాలో ఎంతమంది డాక్టర్లు, ఎంతమంది నర్సులు ఉంటారు? అదేవిధంగా ఇది 24 గంటలు పనిచేస్తుందా లేకపోతే ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేస్తుందా అనేది ఒక ఇన్ఫర్మేషన్ అధ్యక్ష. అదేవిధంగా ఉచితంగా ఏమైనా మందులు ఇస్తారా? అదేవిధంగా డాక్టర్ పరీక్ష చేసిన తర్వాత ఉచితంగా ఇతర టెస్టులు కానీ ఏమైనా చేస్తారా అనే ప్రశ్న కూడా ఉంది అధ్యక్ష. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో సక్సెస్ అయినటువంటి బస్తీ దవాఖానా ఇతర నగరాలకు విస్తరిస్తారా? విస్తరించినట్టయితే బాగుంటుంది అధ్యక్ష. కమ్మ సంఘం అభివృద్ధికి అందరూ ఐక్యంగా కృషి చేయాలని, 30 సంవత్సరాల సంఘాన్ని కొత్త కార్యవర్గం మరింత ఆదర్శంగా సేవలు అందించాలని మాజీ మంత్రి మాండవ వెంకటేశ్వరరావు సూచించారు. నగరంలోని మాధవనగర్లో గల కమ్మ సంఘం కళ్యాణ మండపంలో జిల్లా కమ్మ సంఘం ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, మారుతున్న ప్రపంచంలో కుల మతాలకు దూరంగా ఉంటామని అనుకుంటాం కానీ మళ్ళీ మన పెద్దలు ఆత్మీయులు 2-3 సార్లు పిలవగానే మన సంఘానికి రావాల్సి వస్తుందని అన్నారు. సంఘాలు మంచివే కానీ వాటి నిబంధనలు, ఆచరణలో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. కమ్మ సంఘాన్ని 30 ఏళ్ల క్రితం ఎన్నో కష్ట నష్టాల కోర్చి ఏర్పరచుకున్నామని, వారి కష్టానికి వేసిన పునాదులను మర్చిపోలేమన్నారు. కార్యవర్గంలో కొత్తగా వచ్చేవారు వారిని ఆదర్శంగా తీసుకొని కష్టపడి అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. తను ఎల్లవేళలా కమ్మ సంఘానికి సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు. లాభ నష్టాలు ముఖ్యం కాదు, మన సంఘం వారికి, పేదవారికి కమిషన్ ఇస్తూ ఆదుకోవాలని సూచించారు. మున్ముందు కొత్త కార్యవర్గ సభ్యులు మంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలవాలని కోరారు. ఈ స్టేజ్ మీద మాట్లాడాలంటే మిగతా ఎన్ని స్టేజ్ మీద మాట్లాడినా కొంచెం ఫ్లోగానే వస్తాయి కానీ ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం నా పోయడానికి కొద్దిగా మైండ్ కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తాం. ఎందుకు అంటే ఎవరైనా చెప్పినా వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితులు, రాజకీయాలు, అలాగే సంఘాలు అనగానే ఒక విధమైనటువంటి ఆలోచన కూడా వస్తా ఉంటుంది. మొదట్లో రాబోయేళ్ళకి ఇంట్లో పెరిగిన వాతావరణం కానీ ఏదైనా కానీ మా నాన్నేమో కమ్యూనిస్ట్
ఆఫీసుల గురించో లేకపోతే ఈ గుళ్ళు ఇవన్నీ ఎందుకురా అవన్నీ దండగానే వాడు ఇంట్లోకి వెళ్తే మా అమ్మ అరవంలో పూజ చేస్తానే ఉంటుంది. ఈ కార్యక్రమంలో కమ్మ సంఘం అధ్యక్షుడు ఆర్ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి కావూరి కృష్ణారావు, నేతాజీ నారాయణరావు, శివనారాయణ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ధరణి పోర్టల్ ద్వారా రైతులు ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు. రైతు నిశ్చితంగా ఉండాలని కొత్త రెవెన్యూ యాక్ట్ తీసుకువచ్చినట్లు తెలిపారు. అసెంబ్లీ రెవెన్యూ పద్దు ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ధరణి పోర్టల్ తీసుకురావడం రైతులకు సీఎం ఇచ్చిన వరమనన్నారు. ఇది సీఎం కేసీఆర్ చారిత్రాత్మక సాహసోపేతమైన చర్య అన్నారు. భూముల అమ్మకాలు, కొనుగోలు ధరణి పోర్టల్ ద్వారానే జరుగుతాయని తెలిపారు. గతంలో రిజిస్ట్రేషన్ అయ్యాక మ్యూటేషన్ జరగడానికి 2-3 సంవత్సరాలు తిరిగిన సందర్భాలు చాలా ఉన్నాయని అన్నారు. రిజిస్ట్రేషన్ కోసం తన భార్య వెళ్తే 15 నుంచి 20 నిమిషాల్లోనే అయిపోయిందని, రిజిస్ట్రేషన్తో పాటు ఆమె పేరు మీద ఈ పాస్బుక్ ఇచ్చారని తెలిపారు. ఇప్పటిదాకా 2.48 కోట్ల భూ రికార్డులను పరిశీలించినట్లు చెప్పారు. వాటిలో 1.48 కోట్ల ఎకరాలకు 60 లక్షల మంది రైతులకు కొత్త పాస్బుక్లు ఇచ్చినట్లు తెలిపారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ కోసం 541 తహసీల్దార్ ఆఫీసులను సబ్ రిజిస్టర్ ఆఫీసులుగా మార్చామని తెలిపారు. సబ్ రిజిస్టర్ ఆఫీసుల ద్వారా గత ఏడాది 15.34 లక్షల లావాదేవీల్లో 6,680 కోట్ల ఆదాయాన్ని పొందామని తెలిపారు. కరోనాను ఎదుర్కొనేందుకు 4,890 కోట్లు వెచ్చించామని, 720 కోట్లు వరదల సందర్భంగా ఖర్చు చేశామని వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు. 6,000 కోట్లు కావాలని కేంద్రాన్ని కోరితే 240 కోట్లు ఇస్తామని చెప్పి ఇప్పటిదాకా అది కూడా విడుదల చేయలేదని విమర్శించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఫ్రీగా కట్టిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వేముల చెప్పారు. 18,880 కోట్లతో మొత్తం 2.86 లక్షల డబుల్ ఇండ్లు మంజూరు చేశామని, ఇప్పటిదాకా 2.21 లక్షల ఇండ్లకు టెండర్లు పిలిచామని చెప్పారు. సాధారణ వ్యక్తికి కరోనా పాజిటివ్ అంటేనే వైద్యులు పీపీఈ కిట్లు, N95 మాస్కులు, ప్రత్యేక ఫేస్ షీల్డ్లు, కళ్లద్దాలు వేసుకొని వైద్యం చేస్తున్నారు. అలాంటిది పాజిటివ్ ఉన్న గర్భిణీలకు శస్త్రచికిత్స అంటే సాహసమనే చెప్పాలి. పూర్తి వివరాలు చూద్దాం. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి తర్వాత నిజామాబాద్ వైద్య కళాశాల అనుబంధ ఆసుపత్రి వైద్యులకే ఆ ఘనత దక్కింది. లాక్డౌన్ సమయంలో ప్రైవేటు ఆసుపత్రులు మూసి ఉంచడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వచ్చిన గర్భిణీలను ఇక్కడి వైద్యులు అక్కున చేర్చుకున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు ప్రారంభమైన తర్వాత కూడా పాజిటివ్ కేసులను వారు పట్టించుకోలేదు. ఆ సమయంలో ప్రభుత్వ వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ప్రాణాలకు తెగించి గర్భిణులకు వైద్యం చేశారు. ఈ నెల 19న పాజిటివ్ బారిన పడిన ఒక మహిళకు శస్త్రచికిత్స చేసి కవలలో ప్రాణం పోశారు. మరో 3 గర్భిణీలు ప్రసవానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పాజిటివ్ ఉన్న మహిళలకు శస్త్రచికిత్స చేయడంతో ఒకే కాన్పులో 3 శిశువులకు జన్మనిచ్చారు. ఇది రాష్ట్రంలోనే మొదటి కేసుగా గుర్తించారు. ఇప్పటి వరకు 65 మంది పాజిటివ్ వచ్చిన మహిళలకు ప్రసవాలు చేశారు. వీరిలో 4కి కవలలు జన్మించడం గమనార్హం. పాజిటివ్ వచ్చిన గర్భిణులకు ప్రసవాలు చేసిన ఏ ఒక్కరికి తల్లి నుండి బిడ్డకు వైరస్ సోకలేదు. అప్పుడే పుట్టిన బిడ్డలకు ముర్రుపాలు తాగిస్తే వ్యాధులు దరిచేరవు. అందుకే ఈ విషయంపై దృష్టి సారించి శిశువు తాగేలా చర్యలు తీసుకున్నారు. నర్సింగ్ సిబ్బంది పాజిటివ్ ఉన్న తల్లి పక్కనే ఉండి పాలు పట్టించడంలో ఎంతో జాగ్రత్త వహించారో దీన్ని బట్టి స్పష్టమవుతుంది. కరోనా కేసులు విజృంభించడంతో విద్యా సంస్థలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం బుధవారం నుంచే అమలులోకి వచ్చింది. గత సంవత్సరం కరోనా విజృంభించడంతో మార్చి 22వ తేదీ నుంచి లాక్డౌన్ విధించారు. కరోనా తగ్గుముఖం పడడంతో సుమారు 10 నెలల తర్వాత తిరిగి 9-10 తరగతులను ప్రారంభించారు. వైరస్ విస్తృతి మరింత తగ్గుముఖం పట్టడంతో 6 నుంచి 8వ తరగతి వరకు తరగతులను ప్రారంభించారు. మళ్లీ కరోనా కేసులు ఉధృతం కావడం వల్ల పాఠశాలల్లో ఎక్కువ కేసులు నమోదు కావడంతో విద్యా సంస్థలను తాత్కాలికంగా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మెడికల్ కళాశాలలు తప్ప అన్ని విద్యా సంస్థలు బంద్ చేయాలని ప్రకటించింది. ఆన్లైన్ తరగతులను యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించింది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యా సంస్థలను బంద్ చేయాలనే నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం ఆదేశాల మేరకు నేటి నుంచి పాఠశాలను మూసివేస్తున్నట్టు డీఈఓ దుర్గాప్రసాద్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 1761 పాఠశాలలు బంద్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2,48,355 మంది విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా తరగతులను కొనసాగిస్తామని వివరించారు. మహిళలు పని ఒత్తిడికి గురి కాకుండా ఆరోగ్యంపై దృష్టి సాధించాలని యోగా బోధకురాలు జ్యోతి సూచించారు. పోషణ్ పక్వాడ్లో భాగంగా ఈరోజు అర్సపల్లి వివేకానంద యోగా సెంటర్లో
కిషోర బాలికలకు, గర్భవతులకు, బాలింతలకు డైరెక్టర్ ఆదేశానుసారంగా వారికి సంబంధించిన యోగాలు చేయించడం జరిగింది. యోగా చేయడం వలన లాభాల గురించి కె జ్యోతి యోగా మాస్టర్ వారికి తెలియజేశారు. మహిళలు రోజువారీ పనిలో భాగంగా ఒత్తిడికి గురి కాకుండా వారి ఆరోగ్యం గురించి ప్రతిరోజు 30 నిమిషాల నుండి 1 గంట వరకు ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలని సూపర్వైజర్ మేడం నందిని వివరించారు. అందరికీ నమస్కారం. నేను అర్సపల్లి ఐసిడిఎస్ అంగన్వాడీ టీచర్ని. నా పేరు సుప్రియ. ఇక్కడ అర్సపల్లి గ్రామంలో వివేకానంద యోగా దాంట్లో మేము ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు యోగా నేర్చుకుంటాము. అలాగే గర్భిణీ స్త్రీలకు, కిషోర బాలికలకు కూడా ఈరోజు జ్యోతి మేడం ఆధ్వర్యంలో మేము యోగాసనాలు చాలా నేర్చుకున్నాము. ఈ కార్యక్రమానికి అంగన్వాడీ టీచర్లు బి వాణి, పి విజయ, టి సుప్రియ, ఏ సువర్ణ, జి పద్మ, ఆఫీస్ బేగం, సురేఖ మరియు తల్లులు హాజరయ్యారు. మల్లాపూర్ గ్రామంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ సత్యనారాయణ, ఉప సర్పంచ్ రఘునందర్ తెలిపారు. ఇందల్వాయి మండలంలోని మల్లాపూర్ గ్రామంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ బ్రహ్మోత్సవాలు 9 రోజులు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. రథోత్సవానికి ముఖ్య అతిథులుగా ఇందల్వాయి ఎస్ఐ శివప్రసాద్ రెడ్డి, హీరో శోభన్ బాబు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు ఎస్ఐను శాల్వాతో సన్మానించారు. ఈ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రతి సంవత్సరం పాల్గొన శుద్ధ దశమి రోజు నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మీడియాతో ఉప సర్పంచ్ రాము తెలిపారు. జిల్లా నలుమూలల నుండే కాకుండా ఇతర ప్రాంతాల నుండి వచ్చిన అశేష జన భక్తులందరికీ మల్లాపూర్ గ్రామం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా కళ్యాణ మహోత్సవం రోజు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వారి సొంత ఖర్చులతో అన్నదాన కార్యక్రమం నిర్వహించినందుకు ఆయనకు గ్రామాభివృద్ధి కమిటీ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల గ్రామాలకెళ్లి వచ్చిన ప్రజల, ఇతర ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు రథోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఇందల్వాయి ఎస్ఐ శివప్రసాద్ రెడ్డి తన వంతు సహకారంగా దేవాలయానికి అన్నదానం కొరకు బియ్యం సాయం చేశారు. మిగతా విరాళాలు ఇచ్చిన భక్తులందరికీ మల్లాపూర్ గ్రామం తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు సర్పంచ్ సత్యనారాయణ, ఉప సర్పంచ్ రఘునందన్, ఎస్ఐ శివప్రసాద్ రెడ్డి, వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. మా గ్రామ పెద్ద మనుషులు, సర్పంచ్, దాతల ద్వారా ఈ యొక్క కార్యక్రమము పాల్గొన శుద్ధ దశమి రోజు రథోత్సవం జరపబడు. గత వారం నుంచి అంగరంగ వైభవంగా మా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. హనుమంతుడి సేవ, మరుసటి రోజు యజ్ఞము, 3వ రోజు గరుడ కళ్యాణోత్సవము. రైతులు తీసుకున్న అప్పులు సకాలంలో చెల్లించి సొసైటీ అధికారులకు సహకరించాలని సహకార సంఘం సీఈఓ రతన్ సూచించారు. ఇందల్వాయి మండలం ఇందల్వాయి గ్రామ పరిధిలో గల వ్యవసాయ సహకార సంఘం పరిధిలో మహాజన సభ విండో చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సహకార సంఘం సీఈఓ రతన్ సహకార సంఘం జమా ఖర్చులు చదివి సభకు వినిపించారు. ప్రతి 3 నెలలకు ఒకసారి సర్వసభ్య సమావేశం నిర్వహించబడుతుందని, ఈ సమావేశంలో ముఖ్యంగా సొసైటీకి సంబంధించిన ఎరువులు కొనుగోలుపై జమా ఖర్చులు రైతులకు అందించడం జరుగుతుందని, రైతులు తీసుకున్న అప్పులు సకాలంలో చెల్లించి సొసైటీ అధికారులకు సహకరించాలని ఈ సందర్భంగా సీఈఓ తెలిపారు. ఈ సందర్భంగా రెండో చైర్మన్ చింతపల్లి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సర్వసభ్య సమావేశంలో ముఖ్యంగా రైతులతో చర్చించి 2 నిర్ణయాలు ఏకగ్రీవంగా తీర్మానించి ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులందరికీ ఏకకాలంలో రుణాలు మాఫీ చేయాలని సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ముఖ్యంగా రెండవ అంశం ఏమిటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విధంగా సహకార సంఘాలకు రైతు కొనుగోలు కేంద్రాలను పాత పద్ధతిలోనే కొనసాగించాలని, గ్రామాలలో సహకార సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను, సొసైటీలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఈ సందర్భంగా ఆయన ఈ సమావేశంలో తెలిపారు. సహకారం అంటేనే ఒకరి కోసం అందరి కోసం ఒకరు చేస్తేనే సహకారం అనేది, సహకార సంఘం అనేది ముందరికి పోతాం. రెండు విషయాలు. ఇంకోటి, ఈ ప్రైవేట్ ఇప్పుడు ప్రతిదానికి లోన్స్కి కానీ వడ్ల కొనుగోలు కేంద్రం కొనుగోలుకు మనం సొసైటీకి వస్తున్నాం. పురుగు మందులు అది అనేసరికి ప్రైవేట్ డీలర్ల దగ్గరికి రైతులు పోతున్నారు. ఆ ప్రైవేట్ డీలర్ల దగ్గరికి తగ్గించి మన సహకార సంఘానికి వస్తే కొంచెం ఇంకో 10 రూపాయలు తక్కువకి ఇస్తున్నాం మనం పెస్టిసైడ్స్. పేదలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఎంతో సహాయపడుతుందని భీమ్గల్ టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మల్లె లక్ష్మణ్ తెలిపారు.
భీమ్గల్ పురపాలక కార్యాలయం నందు బుధవారం లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్ కౌన్సిలర్లతో కలిసి లబ్ధిదారులకు 17 కళ్యాణ లక్ష్మి చెక్కులు 9 షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ పేదవారికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలతో ఎంతో సహాయం జరుగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ కి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా జరుగుతలేవని మేము ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి మాకు ఎంతో ధన్యస్తులుగా మేము గుర్తిస్తున్నాము. కావున ప్రతి సంక్షేమ కార్యక్రమంలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము పాల్గొనడానికి మేము చాలా అదృష్టవంతులు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ బోదిరే నర్సయ్య, సిహెచ్ గంగాధర్, సతీష్ గౌడ్, నాయకులు మూతలింబాద్రి, మల్లెల ప్రసాద్, డాక్టర్ ముత్తెన్న, కో ఆప్షన్ సభ్యులు పర్సన్ అవిన్, అజ్మదుల్లా తదితరులు పాల్గొన్నారు. పోషణ పక్షం కార్యక్రమంలో భాగంగా కిషోర బాలికలకు మహిళలకు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో యోగాసనాలు వేయించారు. నగరంలోని చంద్రశేఖర్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో ఐసిడిఎస్ నిజామాబాద్ అర్బన్ ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రం పరిధిలోని కిషోర బాలికలకు మహిళలకు యోగా కార్యక్రమాలు చేయించడం జరిగింది. మార్చి 16 నుండి 31 వరకు జరిగే పోషణ్ పక్వాడా పోషణ్ పక్షం కార్యక్రమంలో భాగంగా ఈరోజు యోగా కార్యక్రమాలను జిల్లా మహిళా సంక్షేమ శాఖ అధికారిని ఝాన్సీ లక్ష్మి ఆధ్వర్యంలో సౌందర్య, సిడిపిఓ ఎన్జెడ్బి అర్బన్ మరియు సిఎస్ కాలనీ సెక్టర్ సూపర్వైజర్ భరత్, పోషణ్ అభియాన్ డిపిఏ అండ్ బీసీ మరియు అంగన్వాడీ టీచర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మనము మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కుమారగల్లీలోని చంద్రశేఖర్ కాలనీలో హై స్కూల్ నందు అంగన్వాడీ టీచర్స్కి మరియు కిషోర బాలికలకు యోగా కార్యక్రమము నిర్వహించడం జరుగుతోంది. సీఎంఆర్ఎఫ్ పథకం పేదల పాలిట వరంగా మారిందని జడ్పీ ఆర్థిక ప్రణాళిక సభ్యుడు బాజిరెడ్డి జగన్మోహన్ తెలిపారు. నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ముందస్తుగా ఆసుపత్రి ఖర్చుల కోసం ఆపరేషన్ తర్వాత ఆర్థిక సహాయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు సహాయంతో నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద వారికి ఆర్థిక సహాయంగా బాధిత కుటుంబాలకు చెక్కులు మంజూరు చేశారు. ఈరోజు ఆయన స్వగృహంలో నిజామాబాద్ జిల్లా పరిషత్ ఆర్థిక ప్రణాళిక సభ్యులు బాజిరెడ్డి జగన్మోహన్ చెక్కులను అందజేశారు. ఖానాపూర్ కార్పొరేషన్ పరిధిలోని రాజేశ్వర్ కు 60,000 రూపాయల చెక్కును, ఖానాపూర్ కార్పొరేషన్ పరిధిలోని రమేష్ కు 16,000 చెక్కును నిజామాబాద్ జిల్లా పరిషత్ ఆర్థిక ప్రణాళిక సభ్యులు బాజిరెడ్డి జగన్మోహన్ అందజేశారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో అఖండ హనుమాన్ చాలీసా పారాయణం వైభవంగా కొనసాగుతుంది. వేద మంత్రోచ్చరణల నడుమ అర్చకులు స్వామివారికి పూజలు నిర్వహిస్తున్నారు. కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రారంభమైన ద్విమండల అఖండ హనుమాన్ చాలీసా పారాయణం 7వ రోజు భక్తజనం సందోహం మధ్య అంగరంగ వైభవంగా కొనసాగింది. ఆలయ స్థానాచార్యులు జితేంద్ర స్వామి ఆధ్వర్యంలో అర్చక స్వాములు మండపంలో కొలువైన ఉత్సవమూర్తికి పంచామృతాభిషేకం చేయగా భక్తులు 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక జెడ్పీటీసీ హరిచరణ్ రావు, జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ శ్రావణి, స్థానిక కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, అప్పుడే జీవితం చక్కటి ఆనందం కలిగిస్తుందని రోటరీ క్లబ్ జిల్లా అధ్యక్షుడు దర్శన్ సింగ్ సోకి తెలిపారు. రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ శ్రీ విష్ణు హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా స్థానిక కలెల్వాడి నందుగల శ్రీ విష్ణు హాస్పిటల్లో అవగాహన పెంచుకో ఆరోగ్యం కాపాడుకో అను నినాదంతో కూడిన కరపత్రాలను ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు దర్శన్ సింగ్ సోకి మాట్లాడుతూ అందరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, అప్పుడే మన జీవితం ఒక చక్కటి ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. అనంతరం రోటరీ సభ్యులు, ప్రముఖ ఛాతీ వైద్య నిపుణులు డాక్టర్ బి రాజేంద్ర ప్రసాద్ ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఆసుపత్రిలో కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించామని, ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమనగా ప్రతి ఒక్కరూ కనీస అవగాహన ఉంచుకొని ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలన్నారు. 2 వారాలకు మించి దగ్గు, తెమడ ఉన్నట్లయితే డాక్టర్ని సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. సకాలంలో చికిత్స నిర్వహిస్తే ఎంతటి జబ్బైన నయం చేసుకుని మంచి జీవితాన్ని గడపవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు ఆకుల అశోక్ రాజ్ మార్కు, సుబేదార్ వి శ్రీనివాసరావు, మెదడు మరియు నరాల వైద్య నిపుణులు డాక్టర్ రమణ, ఈశ్వర్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ తరపున ఈరోజు ఈ అవగాహన కార్యక్రమానికి విచ్చేసిన ప్రెసిడెంట్ గారు దర్శన్ సింగ్ సార్ గారు మరియు ఆకుల అశోక్ సార్ గారు అండ్
రాజ్ కుమార్ సుబ్రదర్ సార్ గారు అండ్ శ్రీనివాస్ సార్ గారు ఈరోజు మనము ఈ వేదికన వచ్చి మనము ఈ పాంప్లెట్ రిలీజింగ్ కార్యక్రమం అని చేశాము. ఎందుకంటే ఈరోజు మార్చి 24వ తేదీ నాడు మొట్టమొదటిసారిగా ఈ క్షయవ్యాధి నివారణ, క్షయవ్యాధి దీనివల్ల వస్తుంది అంటే మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది అనేది గుర్తించడం జరిగింది. రాబర్ట్ కోక్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా 1882లో ఇది గుర్తించడం జరిగింది. నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ బిల్లుకు తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతు ప్రకటించింది. ఇవాళ లోక్సభలో చర్చ జరిగింది. టీఆర్ఎస్ ఎంపీ భీమ్రావ్ బస్వంతరావు పాటిల్ దీనిపై మాట్లాడారు. కరోనా మహమ్మారి అన్ని వైపుల నుంచి చుట్టుముట్టిన సమయంలో కరోనా వారియర్స్ మనల్ని ఆదుకుంటున్నట్లు తెలిపారు. హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కరోనా వేళ చాలా తక్కువ సదుపాయాలతో వారు సేవలు అందించినట్లు చెప్పారు. భవిష్యత్తు మెడికల్ ఎమర్జెన్సీ సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. మెడికల్ విద్యను రెగ్యులేట్ చేస్తున్న రీతిలో ఈ బిల్లు ఉందన్నారు. హెల్త్ కేర్ వర్కర్లలో ప్రొఫెషనలిజం తీసుకురావచ్చన్నారు. హెల్త్ ప్రొఫెషనల్స్ను టార్గెట్ చేస్తూ బిల్లును రూపొందించిన దీని ద్వారా యావత్ దేశానికి లబ్ధి చేకూరుతుందన్నారు. గతంలో శిక్షణ పొందిన డాక్టర్లు లేరని, ఇలాంటి బిల్లుతో మేటి డాక్టర్లు తయారవుతున్నారని, తెలంగాణకు మెడికల్ కాలేజీలను మంజూరు చేయాలని ఎంపీ బీబీ పాటిల్ కేంద్రాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వం 157 మెడికల్ కాలేజీలను మంజూరు చేసినా దాంట్లో ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వలేదన్నారు. హైదరాబాద్ వ్యాక్సిన్ క్యాపిటల్ గా మారిందని, ఇక్కడ వ్యాక్సిన్ ఇండస్ట్రీ ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. హైదరాబాద్ లో వ్యాక్సిన్ టెస్టింగ్ సర్టిఫికెట్ సెంటర్ను ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ హిమాచల్లోని కసోలీలో ఉందని, లాజిస్టిక్ దృష్ట్యా మరో టెస్టింగ్ కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని కోరారు. అందరికీ చౌకైన వైద్యాన్ని అందించాలని హెల్త్ కేర్ బిల్లుకు మద్దతు తెలుపుతున్నట్లు ఎంపీ బీబీ పాటిల్ తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం విద్యార్థులకు పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో ఉంటే క్షేత్రస్థాయిలో కొందరి తప్పిదం వల్ల అవి సకాలంలో విద్యార్థులకు అందక మురిగిపోతున్నాయి. ఇందల్వాయి కస్తూర్బా బాలికల పాఠశాలలో పిల్లలకు సంబంధించిన తినుబండారాలను, కాలం చెల్లిన బిస్కెట్ ప్యాకెట్, నూనె ప్యాకెట్స్, పల్లి పట్టీలు, అటుకులు, పప్పులు, పిండి, పలు రకాల వస్తువులను పిల్లలకు పంపిణీ చేయకుండా 2019 సంవత్సరం నుండి ఉన్న డంపింగ్ యార్డ్ తరలించి డంపింగ్ యార్డ్ లో పడివేయడంతో ఉప సర్పంచ్ లింగంపల్లి రాజేందర్ సమాచారం మేరకు డంపింగ్ యార్డ్ వద్దకు వెళ్లి చూడగా అక్కడ బిత్తరపోయే నిజాలు బయటపడ్డాయి. వెంటనే స్పందించిన ఉప సర్పంచ్ లింగంపల్లి రాజేందర్ ఈ విషయమై మీడియాని తీసుకుని కస్తూర్బా బాలికల పాఠశాల ప్రిన్సిపల్ ను అడగగా పొంతనలేని సమాధానం చెప్పడంతో ఉప సర్పంచ్ లింగంపల్లి రాజేందర్ ప్రిన్సిపల్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇంత విలువైన వస్తువులను పిల్లలకు పంపిణీ చేయకుండా డంపింగ్ యార్డ్ కు తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇట్టి విషయాన్ని సర్పంచ్ లింగంపల్లి రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో డబ్బు వెచ్చించి పేద పిల్లలకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కస్తూర్బా బాలికల పాఠశాలకు సంబంధించి విలువైన తినుబండారాల వస్తువులను పంపిణీ చేయడంతో ఇక్కడ తీరు చూస్తే కస్తూర్బా బాలికల పాఠశాల ప్రిన్సిపల్ మరియు సిబ్బంది వైఖరి మాత్రం మరోలా ఉందని, గత సంవత్సరం డిసెంబర్ మార్చిలో కరోనా వస్తే అక్కడ తినుబండారు పడేసిన వైనం ఫిబ్రవరి 2019 కాలం చెల్లిన తేదీలో ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో పగడ్బందీగా పిల్లలకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో విద్యార్థులకు తినుబండారాలను సప్లై చేస్తే ఇక్కడ సిబ్బంది మాత్రం నిర్లక్ష్యం చేస్తూ ప్రభుత్వం నుండి సరఫరా అయిన తినుబండారాలను పిల్లలకు సరైన పంపిణీ చేయకుండా ఈ రకంగా వేస్ట్ చేయడంతో ప్రభుత్వ ధనం వృధాగా పోతుందని ఈ సందర్భంగా ఉప సర్పంచ్ మీడియాతో తెలిపారు. ఇప్పటికైనా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ డిఈఓ నిర్లక్ష్యం చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఉప సర్పంచ్ మీడియాతో కోరారు. మార్చి 15కి లాక్డౌన్ అయింది. తర్వాత నుండి మిగిలినవన్నీ అక్కడ ఉండిపోతే 10 నెలలుగా మిగిలిపోయినాయి ఉంటే దాన్ని వేస్ట్ చేయడం ఎందుకన్నా తినడానికి యూజ్ కావు పిల్లలకి, కాబట్టి దాన్ని వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి మీటింగ్ కలెక్టర్ సార్ నుండి వచ్చిన ఆదేశాల ప్రకారమే వాటిని ఉన్న ఓల్డ్ స్టాక్ని అంతటిని దాని ద్వారా వాళ్ళు తెలుసుకొని నిర్ణయించి ఎవరి జీపీలో వాళ్ళు తీసేసుకోండి అని అంటే మేము మా మీటింగ్ అయిన తర్వాత నేను సెక్రటరీ సార్కి ఇన్ఫార్మ్ చేస్తే ఓల్డ్ స్టాక్ ఎరువుల కోసం యూజ్ చేసుకుంటారని ఇచ్చినాం అంతే. కిషోర బాలికలకు ఐరన్ మాత్రలు అందించడమే కాకుండా ఆరోగ్యవంతులుగా ఉండేలా అంగన్వాడీలు సేవలు అందిస్తూ ఆదర్శంగా ఉంటున్నారు. బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్తో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో గల అంగన్వాడీ కేంద్రాలలో పోషణ పక్షం వారోత్సవాల కార్యక్రమాలు అంగన్వాడీ కార్యకర్తలు నిర్వహిస్తున్నారు. గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, చిన్నారులకు పౌష్టికాహారం అందించారు. చిన్నారి విద్యార్థులకు ఆటపాటలతో, క్రీడలతో విద్యా బోధన కొనసాగిస్తున్నారు.
కిషోర బాలికలకు ఐరన్ మాత్రలు అందించడమే కాకుండా ఆరోగ్యవంతులుగా ఉండేలా వైద్య చికిత్సలు నెల నెలా చేయిస్తున్నారు. బుధవారం రోజు అంగన్వాడీ కేంద్రాలలో కిషోర బాలికలకు చిన్నారులకు యోగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు అంగరి జ్యోతి, సుజాత, సువార్త తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు మిషన్ భగీరథ నీరు అందించేందుకు కృషి చేస్తున్నామని ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినిత పేర్కొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 11, 12, 13వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ వినితా పవన్ ఈఈ మురళీకృష్ణలు సందర్శించారు. కాలనీలో నీటి సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వార్డులో నీటి సమస్య ఎక్కువగా ఉందని ప్రజలు చైర్మన్ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. త్వరలోనే మిషన్ భగీరథ నీళ్లు అన్ని వార్డుల్లో వచ్చే విధంగా చూస్తామని ఈఈ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ వినిత మాట్లాడుతూ పట్టణంలోని అన్ని కాలనీల్లో మిషన్ భగీరథ నీరు అందించేందుకు కృషి చేస్తున్నామని, అక్కడక్కడ కొన్ని చోట్ల నీళ్లు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఎమ్మెల్యే జీవనన్న సహకారంతో ప్రతి కాలనీలో మంచినీటి సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ చైర్మన్ మున్ను, కౌన్సిలర్ మీనా చందు, మున్సిపల్ డిఈ భూమేశ్వర్, ఏఈ రఘు, వర్క్ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లాలో నిర్వహించే తెలంగాణ మహిళా హాకీ రాష్ట్ర స్థాయి పోటీల్లో నిజామాబాద్ జిల్లా ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోవాలని సర్వ సమాజ్ అధ్యక్షుడు మహేష్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని జావిద్ బాయ్ మినీ స్టేడియంలో జిల్లా హాకీ సంఘం ఆధ్వర్యంలో జిల్లా సీనియర్ ఉమెన్స్ హాకీ జట్టు శిక్షణ శిబిరం కొనసాగుతుంది. ఈ శిబిరాన్ని సర్వ సమాజ్ అధ్యక్షుడు మహేష్ రెడ్డి పరిశీలించి క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లాలో నిర్వహించే తెలంగాణ మహిళా హాకీ రాష్ట్ర స్థాయి పోటీలలో నిజామాబాద్ జిల్లా ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోవాలని సూచించారు. క్రీడాకారులకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా హాకీ సంఘం అధ్యక్షుడు గంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి రమణ, కోశాధికారి సురేందర్, కార్యనిర్వహణ కార్యదర్శి అంజు, సంయుక్త కార్యదర్శి చిన్నయ్య, సభ్యులు నగేష్, సంతోష్, సీనియర్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి బుధవారం నాడు బోధన్లోని నిజాం డెక్కన్ షుగర్ ఫ్యాక్టరీని సందర్శించి పరిశీలించారు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీలోని కెపాసిటీ ఆల్కహాల్ తయారీ, షుగర్ ఫ్యాక్టరీ రా మెటీరియల్ మిషనరీ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఫ్యాక్టరీకి సంబంధించి బయట లోపల గల ఆస్తుల వివరాల గురించి అడిగారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ రాజేశ్వర్, ఫ్యాక్టరీ ఇన్ఛార్జ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. దాంతో ఫర్దర్ అటు పర్ఫెక్ట్ చేస్తాం. రన్నింగ్ పొజిషన్ సార్ ఎందుకు అయింది అంటే గవర్నమెంట్ 100% తీసుకుంటామండి. ఓకే, గవర్నమెంట్ స్టేట్మెంట్ సార్. అంటే రెగ్యులర్గా పేపర్లు వచ్చేసరికి తను కూడా అంటే రిస్క్ ఫ్యాక్ట్ సార్, ఇదేంటి మాథమెటిక్ అప్పటికి ఈ స్పెండ్ అబౌట్ 150. ఇస్సాపల్లి నిత్య బయోసైన్స్ ఎదుట రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడే వంట వార్పు నిర్వహిస్తామని తెలిపారు. ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి గ్రామ శివారులోని నిత్య బయోసైన్స్ ముందు నందిపేట మండలం మారంపల్లి గ్రామ ఎర్రజొన్న రైతులు ఆందోళన చేపట్టారు. బైక్ ఒప్పందం ప్రకారం సీడ్ యాజమాని కుంట గంగారెడ్డి మారంపల్లి గ్రామస్తులకు 250 ఎకరాలకు ఎర్రజొన్న విత్తనాలు పంపిణీ చేశారు. ఎకరానికి 16 క్వింటాల దిగుబడి వస్తుందని, దాని ప్రకారం పంట సాగు అయిన తర్వాత తనకే విక్రయించాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు. తీరా పంట చేతికొచ్చే సమయంలో దిగుబడి రాక ఎకరానికి 2 నుంచి 5 క్వింటాలు మాత్రమే దిగుబడి రావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రైతులు సదరు సీడ్ కంపెనీ యాజమాన్యానికి సమాచారం అందించగా రైతులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ఒప్పందం ప్రకారమే డబ్బులు చెల్లిస్తారని హామీ ఇచ్చాడు. తీరా పంట చేతికొచ్చాక ఎర్రజొన్నలను విక్రయించేందుకు గన్ని బ్యాగులు పంపించాలని రైతులు కోరడంతో గన్ని బ్యాగులు ఇవ్వకుండా దాటివేస్తూ వచ్చాడు. తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను డబ్బులు చెల్లించలేనని భీష్మించి కూర్చున్నాడు. ఫోన్ చేసినా పట్టించుకోకపోవడమే కాకుండా రైతులతో చర్యలు జరిపేందుకు కూడా నిరాకరిస్తూ వచ్చాడు. దీంతో రైతులు చేసేదేమి లేక సీడ్స్ కంపెనీ వద్ద ఆందోళన చేపట్టారు. రైతులు వచ్చిన సమాచారం తెలుసుకొని అక్కడి నుండి వెళ్లిపోవాలని బెదిరించాడని రైతులు పేర్కొన్నారు. ఆయన వచ్చే వరకు ఇక్కడే వంట వార్పు చేసుకుంటూ ఉంటామని రైతులు పేర్కొన్నారు. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని ప్రభుత్వం అధికారులు చొరవ తీసుకొని న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎంత ఏడుకున్నా కానీ వీడికి వచ్చి మొన్న వచ్చిపోయినాము ఒక 200 మందిమి, ఇవాళ వచ్చినాము 200 మందిమి. ఈడ ఉన్నా కానీ మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి, పెట్టుకుంటే కేసు పెట్టుకుంటారా పెట్టుకోపోండి అని ఆ దౌర్జన్యంగా మాట్లాడుతున్నాడు. ఏమన్నా అంటే మీరైతే మీ అంతు చూస్తున్న దాకా మీరు రాత్రికి కూడా ఉంటారంటే మీ అంతు చూస్తున్న దాకా అని మాట్లాడుతున్నాడు. తెలంగాణ యూనివర్సిటీలో డిగ్రీ పీజీ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని టీయూ అధ్యాపకులు తెలిపారు.
కోవిడ్-19 నిబంధనలను అనుసరించి తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్ పాఠ్య ప్రణాళికకు సంబంధించిన బిఏ, బీకాం, బిఎస్సి, బిబిఏ, బిఏ, ఎల్ కోర్సులకు చెందిన 3వ మరియు 5వ సెమిస్టర్స్ థియరీ రెగ్యులర్ పరీక్షలు, పీజీకి సంబంధించిన ఎంఏ, ఎంకాం, ఎంఎస్సి, ఎంఎస్బ్ల్యూ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంపీఈ, ఐఎంబీఏ, ఐపీసీహెచ్, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం కోర్సులకు చెందిన 3వ, 5వ, 7వ, 9వ సెమిస్టర్స్ థియరీ రెగ్యులర్ పరీక్షలు బుధవారం కూడా ప్రశాంతంగా కొనసాగాయి. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు జరిగిన డిగ్రీ 3వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల్లో మొత్తం 9,730 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 9,214 మంది హాజరయ్యారు. 516 మంది గైర్ హాజరయ్యారు. పీజీ 3వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల్లో మొత్తం 2,088 విద్యార్థులకు గాను 1984 మంది హాజరయ్యారు. 104 మంది గైర్ హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు జరిగిన డిగ్రీ 5వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల్లో మొత్తం 8,296 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 7,930 మంది హాజరు, 366 మంది గైర్ హాజరయ్యారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని యూనివర్సిటీ కాలేజీల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని రిజిస్టర్ ఆచార్య నసీం పర్యవేక్షించారు. వారితో పాటు ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య పి కనకయ్య పర్యవేక్షించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని ఈ నెల 26వ తేదీన రైతులు పిలుపు మేరకు భారత్ బంద్ను విజయవంతం చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఆర్మూర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పీడీఎస్యు డివిజన్ అధ్యక్షులు నరేందర్, ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షులు నాగరాజులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలని, ఢిల్లీ నడుబొడ్డున 130 రోజులుగా రైతులు ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం వారిని పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని అన్నారు. కేవలం కార్పొరేట్ కంపెనీల కోసమే వ్యవసాయ రంగంలో కొత్త చట్టాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిందని తెలిపారు. రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని రైతులు ఆందోళన బాట పట్టినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే వ్యవసాయ వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల ధర్నాకు మద్దతుగా రైతుల పిలుపు మేరకు ఈ నెల 26వ తేదీన భారత్ బంద్ విద్యార్థి యువజన సంఘాల నాయకులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు అనిల్, ఈశ్వర్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. వ్యవసాయ మార్కెట్ యార్డ్లో శనిగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సొసైటీ చైర్మన్ శపథం రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ సాయి రెడ్డి, జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ విజయ్ శ్రీనివాస్ రెడ్డి, తెరాస పార్టీ మండల నాయకులు విజయ్ వాసరి, వైఎస్ ఎంపీపీ లక్ష్మారెడ్డి రమేష్, మాజీ మార్కెట్ చైర్మన్ గైని విఠల్ పాల్గొన్నారు. స్వతంత్ర భారత అమృత వారోత్సవాలు పురస్కరించుకొని ఈ రోజు ఉదయం కామారెడ్డి మున్సిపాలిటీ కార్యాలయం నుండి స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వరకు ఫ్రీడమ్ రన్ ప్రారంభించిన జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే. పోషణ్ పక్వాడ్లో భాగంగా అంగన్వాడీ స్కూల్లో తల్లులకు, కిషోర బాలికలకు, పిల్లలకు యోగా ఆసనాలు చేయించారు. పోషకాహారంలో పోషక విలువల గురించి వివరించారు. ఆహారం వండే పద్ధతి, ప్రతి ఆడపిల్లల తల్లులకు సుకన్య సమృద్ధి అకౌంట్ గురించి వివరించారు. ఇందులో సూపర్వైజర్ వాణి, నందిపేటలో లోకల్ టీచర్స్ పద్మ, మమత, నర్మద, కవిత, కేశవమ్మ, రేణు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరికొన్ని మండలాల వార్తలు. డిచ్పల్లి బెటాలియన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న సత్యపాల్ రెడ్డి ఆర్మూర్ మండలంలోని మచ్చర్ల గ్రామ శివారులో గల బావిలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. మృతునితో కలిసి నందిపేట మండలం సిద్దాపూర్ గ్రామానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ సంతోష్తో పాటు మరో 2 హెడ్ కానిస్టేబుల్లు డిచ్పల్లి బెటాలియన్లో పార్టీ చేసుకున్నారు. మద్యం తాగుతున్న సమయంలో సంతోష్ తల్లిని సత్యపాల్ రెడ్డి దూషించడంతో ఇరువురి మధ్య మాటామాట పెరిగింది. ఈ విషయంలో సంతోష్ తల్లికి క్షమాపణ చెప్పేందుకు రాత్రి 10 గంటల సమయంలో సత్యపాల్ సిద్దాపూర్ వెళ్లాడు. ఆమెకు క్షమాపణ చెప్పి తిరుగు ప్రయాణంలో మార్గ మధ్యలో బైక్ అదుపు తప్పి బావిలో పడి మృతి చెందాడు. ఇదిలా ఉంటే తమ అల్లుడిని తోటి హెడ్ కానిస్టేబుల్లు పథకం ప్రకారం ఇక్కడికి రప్పించి చంపేశారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. సత్యపాల్ రెడ్డి మృతికి గల కారణాలు తెలిసిన తర్వాత అంత్యక్రియలు చేస్తామని బంధువులు చిన్నారెడ్డి అన్నారు. సంఘటనా స్థలానికి ఆర్మూర్ ఏసీపీ రఘు చేరుకొని వివరాలు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏసీపీ మాట్లాడుతూ బెటాలియన్లో సంతోష్ తల్లిని సత్యపాల్ రెడ్డి దూషించడాన్ని, ఆమెకు క్షమాపణ చెప్పడానికి సిద్దాపూర్ వచ్చాడని అన్నారు. సంతోష్ తల్లికి క్షమాపణ చెప్పి అక్కడే భోజనం చేసి సిద్దాపూర్ నుండి వెళ్తుండగా మార్గ మధ్యలో రోడ్డు పక్కన ఉన్న బావిలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడని అన్నారు. కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని వివరించారు. క్రైమ్ న్యూస్ చూద్దాం.
బోర్గం కే గ్రామ పరిధిలో గల ముసలికుంట్ల చెరువులో గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం నీటిపై తేలియాడుతుండగా గ్రామ వీఆర్ఏ గుర్తించి మాక్లూర్ పోలీస్ వారికి ఫిర్యాదు ఇవ్వగా మాక్లూర్ ఎస్ఐ రాజారెడ్డి చెరువు వద్దకు వెళ్లి మృతదేహాన్ని తీసి పరిశీలించి మార్చిరికి తరలించడం జరిగింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మాక్లూర్ ఎస్ఐ రాజారెడ్డి తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు మాక్లూర్ పోలీస్ స్టేషన్ యందు వివరాలు తెలుపగలరని తెలిపారు. మృతుడి వయస్సు 30 నుండి 35 సంవత్సరాలు ఉంటుందని, బూడిద రంగు ప్యాంటు మాత్రమే ధరించి ఉన్నాడని చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదలకు అన్ని వసతులతో కూడిన ఇల్లు ఇవ్వాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శం. శాసనసభలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. మరోసారి మానవత్వం చాటుకున్న ఎమ్మెల్సీ కవిత. తన సొంత ఖర్చులతో నిరుపేద చిన్నారికి వైద్యం అందించిన ఎమ్మెల్సీ. బస్తీ దవాఖానాల వల్ల పేదలకు మెరుగైన వైద్య సేవలు. అసెంబ్లీ సమావేశంలో ప్రశ్నోత్తరాల సమయంలో జిహెచ్ఎంసీ బస్తీ దవాఖానా గురించి మాట్లాడిన అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల. నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ బిల్లుకు టీఆర్ఎస్ మద్దతు. లోక్సభలో జరిగిన చర్చల్లో మాట్లాడిన జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్. ఉమ్మడి జిల్లాలో మరోసారి పెరుగుతున్న కరోనా కేసులు. రోజుకు 30 వరకు నమోదవుతున్న కేసులు. నిబంధనలు పాటించకపోతే తప్పదు భారీ మూల్యం. K6 GTPL స్పెషల్ ఫోకస్. బోధన్లో NDCL ఫ్యాక్టరీని పరిశీలించిన జిల్లా పాలనాధికారి. టీఎస్ బీపాస్ చట్టం ఎంతో పారదర్శకమైంది. మున్సిపల్ కమిషనర్లు ఆర్డీఓలతో కలెక్టర్ నారాయణ రెడ్డి. గర్భిణీలు బాలింతలకు పోషకాహారం అందించాలి. కామారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ సూచన. కరోనా విజృంభిస్తున్న వేళ మరోసారి ఉమ్మడి జిల్లాల్లో మూతపడ్డ స్కూళ్లు, కళాశాలలపై K6 GTPL స్పెషల్ స్టోరీ. మహిళలు క్యాన్సర్పై అవగాహన కలిగి ఉండాలి. నగరంలోని కోటగల్లీలో పొదుపు సంఘం మహిళలతో మేయర్ నీతు కిరణ్. కమ్మ సంఘంతో విడదీయలేని బంధం తనది. కొత్త కార్యవర్గం 30 ఏళ్ల నాటి పూర్వ సంఘ సేవకులను ఆదర్శంగా తీసుకోవాలి. మాజీ మంత్రి మండవ. ఎంతో మంది త్యాగాల ఫలితమే దేశానికి స్వతంత్రం. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో 2K రన్ విజయవంతం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.